వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి, మీరు ఫైనల్గా రాయబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. ఇందులో 4 పేపర్స్కి సంబంధించి 600 మార్కులకి సంబంధించి ఫైనల్గా రాయబోయేటువంటి ఎగ్జామ్స్ కోసం ఎవ్రీడే 100 మార్కులతో మీకు ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు మనం సక్సెస్ఫుల్గా 2500 క్వశ్చన్లకి ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరిగింది. ఇంకొక 2500 క్వశ్చన్స్ని మీకు ఎగ్జామ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా, చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ద్వారా మీ ఫైనల్ ఎగ్జామ్కి చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని పొంది ఎగ్జామ్ని బాగా పర్ఫామ్ చేయడానికి 100% అవకాశం ఉంది. ఎందుకు అనంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించి ప్రతి పేపర్ నుంచి రోజు 25 మార్కుల చొప్పున 100 మార్కులకి మీరు ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే డౌట్ మీకుంటే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ముందు రోజే మేము షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని అది చదివి మీరు ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. సో ఇలా రాసేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇలా మొత్తం 50 ఎగ్జామ్స్తో 500 క్వశ్చన్లకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉన్నాం. సో ఈ ఎగ్జామ్ సిరీస్ని ఇప్పటివరకు మీరు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీ ఫైనల్ ఎగ్జామ్ కోసం. సో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ క్వశ్చన్ని చూసి మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న ఆన్సర్ తప్ప రైటా, ఇలాంటి అంశాలను మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ని మరింత పెంచుకునేందుకు ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయినట్లయితే. అయితే ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి ఇందులో మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాము అనేది ఒక్కసారి చూపెడతాను మీకు. కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాం చూడండి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లక్ష్యాలు 2022 పరిగణించండి. ఇక్కడ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అని అంటే ఫస్ట్ తెలియాలి. సో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను గురించి అడుగుతా ఉన్నాం. వాటిని గురించి కూడా తెలిస్తే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చేస్తాం. ఆప్షన్స్ ఏమిచ్చాము? స్థానిక తయారీని ప్రోత్సహించడం, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, సమ్మిళిత మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రేరేపించడం, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, విదేశీ మరియు స్థానిక పెట్టుబడులను పెంచడం. సో ఇలా ఒక 5 అంటే ఏ నుంచి ఈ వరకు స్టేట్మెంట్స్ని క్రియేట్ చేసి ఇచ్చినాం ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లక్ష్యాలకి సంబంధించి. సో ఇప్పుడు ఏమంటున్నాం? పై వాటిలో సరైనవి మాత్రమే గుర్తించండి అని అంటున్నాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయా, దెన్ లేదు అని అంటే రాంగ్ ఉన్నాయా, ఇచ్చిన వాటిలో సరైనవి ఏమిటి గుర్తించండి అని ఇచ్చినాం. సో ఏబిసి రైట్, ఏడిఈ రైట్, డిఈ రైట్, ఏబిసిడిఈ రైట్ అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్ని కూడా మనం చూద్దాం. సరే, ఇగో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించి భారతదేశం ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ని నిర్వహిస్తూ వస్తూ ఉంది. సార్ ఇది మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది సార్ భారతదేశంలో అని అంటే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ని 2017లో ప్రారంభించారండి. ఎప్పుడు ప్రారంభించారు అని అంటున్నాం? 2017లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సార్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అని అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐటీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. సరే ఇది ఏ ఐటీ అంటే రాష్ట్రాలకి సంబంధించి, దేశానికి సంబంధించి అని అంటే సెంట్రల్ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంది. 2017లో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారి టైంలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. సార్ మరి ప్రస్తుతం కేంద్రానికి సంబంధించినటువంటి ఐటీ మంత్రి ఎవరు అని అంటే అశ్విని వైష్ణవ్. సో ఈయనే మనకి రైల్వే మంత్రిగా ఉన్నాడు. అలాగే టెలికాం మినిస్ట్రీ కూడా ఇతనే నిర్వహించడం జరుగుతూ ఉంది. అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో 2022కి సంబంధించినటువంటి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అండి. సో ఒక క్వశ్చన్ తీసుకోగానే ఇలాంటి బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం అడిగినాం? బ్యాక్గ్రౌండ్ గురించి అడగలే, దీన్ని ఎవరు నిర్వహించిర్రు, ఎక్కడ నిర్వహించిర్రు అని అడగలే. జస్ట్ నేను అవగాహన కోసం చెప్పిన. ఇక్కడ లక్ష్యాలను గురించి అడుగుతా ఉన్నారు. ఇటీవల గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ని అబ్జర్వ్ చేస్తే ఆయుష్మాన్ భారత్కి సంబంధించి
వెల్నెస్ సెంటర్ల మీద ఇచ్చినటువంటి పాయింట్స్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో అలాంటి ఇన్డెప్త్ క్వశ్చన్స్ని అడుగుతా ఉన్నారు. మనం కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనవి అని అన్నాం. సార్ మరి ఇవి సరైనవా కాదా అని అంటే ఒకసారి చెక్ చేద్దాం. సరే, ఇక ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఆసియాలో ఇప్పుడు అతిపెద్ద మొబైల్ కాంగ్రెస్గా నిర్వహిస్తుందండి భారత్. సో ఈ కార్యక్రమంలో దేశంలో ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఫోన్స్ రిలేటెడ్గా చాలా సెంటర్స్ని ఏర్పాటు చేసి, అంటే వీటికి సంబంధించి కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి టెక్నాలజీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇవ్వడం, కొత్త గాడ్జెట్స్ ఏవైతే కొత్త మొబైల్ పరికరాలు కానీ ఇతర ఐటీ రిలేటెడ్గా ఉన్నటువంటి అవి ఉంటాయో వాటిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే కొత్త సంస్థల్ని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇచ్చిన లక్ష్యాలు సరైనవా కాదా అనేది చూద్దాం. సరిగో స్థానిక తయారీని ప్రోత్సహించడం అంటే మనం మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమం తీసుకున్నాం కదా. సో అలాంటి విధానాల కోసం స్థానిక తయారీని ప్రోత్సహించడం అనేటువంటి కాన్సెప్ట్ని ఇందులో ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకున్నారు. ఏదైనా వస్తువు తయారు కావాల్సి వస్తే అది ఇండియాలోనే తయారవ్వాలి అనేటువంటి అంశానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి వస్తు తయారీ కోసం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది, విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది 2020కి సంబంధించి. సో ఇలా ఇగో స్థానిక తయారీని ప్రోత్సహించడం అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం అని అంటున్నాం. ఇంటర్నేషనల్ వైడ్గా అలాగే రీజనల్ వైడ్గా ఇక్కడ కోఆపరేషన్ పెంచడం అనేది కూడా రైట్ స్టేట్మెంటే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మూడోది వచ్చి సమ్మిళిత మరియు స్థిరమైనటువంటి అంటే ఇన్క్లూజివ్కి సంబంధించినటువంటి గ్రోత్ని తీసుకురావడం, అభివృద్ధిని ప్రేరేపించడం అనేది కూడా ఇందులో ముఖ్యమైనటువంటి లక్ష్యం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాం, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడము అని అంటున్నాం. ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమే ఇగో ఈ పాయింట్. ఇక నెక్స్ట్ విదేశీ మరియు స్థానిక పెట్టుబడులను పెంచడము అని అంటున్నాం. భారతదేశం ఎక్కువగా ఎఫ్డిఐస్ని తీసుకొచ్చి ఇక్కడ తయారీ రంగం కానీ ఇతర రంగాలలో కానీ ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఏం చేయాలని భావిస్తుంది అని అంటే ఉపాధి కల్పన పెంచాలి, దేశానికి ఆదాయాన్ని ఎక్కువగా తీసుకురావాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో విదేశీ పెట్టుబడులు మరియు స్థానిక పెట్టుబడులను పెంచడం కూడా ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య లక్ష్యంగా ఉంది. సో ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే కాబట్టి ఆన్సర్ వచ్చి ABCDE అనేటువంటిది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా అనలిటికల్గా మీరు అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్స్ రాసేటువంటి క్వశ్చన్స్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసి మీకు ఇస్తున్నాం. సో ఎగ్జామ్ రాయకపోతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాయండి. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే పక్కాగా మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఇంకొక క్వశ్చన్ చూపెడతాను. సో ఇక్కడ చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి అడగడం జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని పరిగణించండి అని అన్నాం. ఇండెక్స్ క్వశ్చన్స్ 1, 2 పక్కా వస్తాయి ఎగ్జామ్లో, నో డౌట్. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 2, 3 వస్తాయి. ప్రతి సబ్జెక్టు మీద ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ గురించి మాట్లాడితే నీతి ఆయోగ్ ఇండెక్స్ వస్తుంది. ఇంకా ఎకానమీలో ఎక్స్క్లూజివ్గా నీతి ఆయోగ్ ఉంటుంది, పావర్టీ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్కి వచ్చేసరికి జనరల్గా ఇంటర్నేషనల్ వైడ్గా నేషనల్ వైడ్గా వచ్చేటువంటి ఇండెక్సెస్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఇండెక్స్ని కూడా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ ఇండెక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చినాం మనం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని పరిగణించండి అని అన్నాం. కన్సిడర్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని అంటున్నాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం 40వ ర్యాంకును చేరుకోవడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. బి స్టేట్మెంట్ చూడండి, 7 ఏళ్లలో 42 స్థానాలు భారత్ ర్యాంక్ మెరుగయ్యింది అని అన్నాం. మూడవ స్టేట్మెంట్ అంటే సి స్టేట్మెంట్ చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 131 దేశాలు మరియు ఆర్థిక వ్యవస్థల ఆవిష్కరణల పనితీరును గురించి వివరణాత్మక కొలమానాలను అందించే సూచిక అని అన్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని అన్నాం. ఏమన్నాం, మళ్ళీ సరైనవి గుర్తించాలి అని అన్నాం. సో ఇప్పుడు సరైనవి ఏమిటి అనేది ఈ సబ్జెక్ట్ మీద పట్టు ఉంటే మనకు వస్తుంది. ఒకసారి సరైనవి ఏంటో నేను చెప్తా. సో ఇలా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి ఇగో ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ అనేది ప్రస్తుతం 40వ ర్యాంక్ ఉన్నది అని అన్నాం. ఇది రైట్ స్టేట్మెంట్, ఓకేనా. భారతదేశం ర్యాంక్ అనేది
40కి చేరుకోవడం జరిగింది. ఇది రైట్ స్టేట్మెంట్గా గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్ వరకు 40వ ర్యాంకును చేరుకున్నది సార్ అని అంటే 2022 వరకు 40వ ర్యాంకును చేరుకోవడం జరిగింది భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. ఇక బి స్టేట్మెంట్ ఏమన్నాం ఇక్కడ, ఏడేళ్లలో భారత్ 42 స్థానాలకి సంబంధించి ర్యాంకును మెరుగైంది అని అన్నాం. కానీ ఇది తప్పు స్టేట్మెంట్. ఎందుకు అని అంటే నేను చెప్తాను. సో 7 ఏళ్లలో 42 స్థానాలకు భారత్ ర్యాంక్ మెరుగైంది అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు అన్నాను. ఎందుకు అని అంటే 2015లో భారత్కి వచ్చినటువంటి ర్యాంక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ ర్యాంక్ అండి. సో మనం 2022 వరకు 40 ర్యాంకులు మెరుగైనాం. అంటే రిమైనింగ్ ఎంత మెరుగవ్వడం జరిగింది, 41. ఇక్కడ ఆప్షన్లో 42 ఇచ్చినాం కాబట్టి 41 అని ఉంటే ఈ స్టేట్మెంట్ రైట్ అయ్యేది. కానీ 41 లేదు కదా ఆప్షన్లో, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్, 42 ఉంది కాబట్టి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా 131 దేశాలకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు ఆవిష్కరణల పనితీరును గురించి వివరణాత్మక కొలమానాలను అందించేటువంటి సూచికానన్నం. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. సో ఫస్ట్ ఏ రైటే, సి రైటే. సరికానిది ఏంటి అని అంటే బి. సో ఇక్కడ ఏమడిగిండు మనల్ని, సరైనవి అని అడిగిండు. సో ఇప్పుడు ఏసి ఇస్ ద రైట్ ఆన్సర్, 2 అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గెస్సింగ్ క్వశ్చన్స్ని మీకు స్టేట్మెంట్ లెవెల్లో, అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్, అసెండింగ్ ఆర్డర్స్, డిసెండింగ్ ఆర్డర్స్, సో ఇంత క్లారిటీగా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. మీరు రిజిస్టర్ కాకపోతే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్కి వెంటనే రిజిస్టర్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.